ఈరోజు మనం చూడబోయే గ్రామం అంకంపాలెం. ఈ గ్రామంలో చాలామంది ఇంటి దగ్గరే ఆవకాయ పెట్టి గ్రామాలు తిరిగి అమ్ముతూ ఉంటారంట. తరతరాల నుంచి అంకంపాలెం ఆవకాయ అంటే చాలా ఫేమస్ అన్నమాట. అలాగే ఈ గ్రామం కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రామంలో 100 మంది కూర్చుని తినే అంత మండువ ఉన్న ఒక ఇల్లు అయితే ఉందంట. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామం చూస్తూ మిగతా విషయాలైతే తెలుసుకుందాం. ఇక ఈ అంకంపాలెం అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉంది. కోనసీమలోని ముఖ్య పట్టణమైన రావులపాలెంకి ఈ గ్రామం 10 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రికి 42 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం చూడబోయే అంకంపాలెం గ్రామం ఏంటి అంటే, వస్తుంటే రోడ్డు అయితే చాలా బాగుంది. మనం చూడొచ్చు రోడ్డుకి అటు ఇటు చెట్లు చాలా గ్రీనిష్గా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది వేసవకాలం కాబట్టి చాలా నీడగా అయితే ఉంది. అదేవిధంగా మనం వెళ్ళబోయే ముందు ఇక్కడ ఏంటంటే ఒక శివాలయం ఉంది. శివాలయం చూసిన తర్వాత గ్రామంలోకి వెళ్ళి పచ్చళ్ళు ఏ విధంగా రెడీ అవుతున్నాయి ఏంటో చూద్దాం. స్వామివారిని ఏమంటారు ఇక్కడ? అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి. అన్నపూర్ణ ఏ రోజు ఎక్కువ మంది వస్తూ ఉంటారు? సోమవారం వస్తూ ఉంటారా? ఓకే. అంటే మీ నాన్నగారు పురోహిత్యం చేస్తూ ఉంటారు. ఓకే సార్. ఈయన విఘ్నేశ్వర స్వామి. ఓకే. ఏంటి ఇలా మొక్కలు వేసారు ఇక్కడ? అంటే దేనికి? ఉడికి 16 రోజులు అయిన తర్వాత. ఓకే ఓకే. ఉడుకు కట్టారు ఇప్పుడు? ఉడికి అయింది. మీ గురించి చేశారన్నమాట ఇది. ఓకే. అయిన తర్వాత ఏం చేస్తారు? 16 రోజులు అయిన తర్వాత మళ్ళీ మొక్కలు చేస్తారు. 16 రోజులు అక్కడే ఉంటాయి అన్నమాట. ఓకే. మీ ఇంట్లో ఎవరికి ఉడుకు కట్టినా అంతే అన్నమాట. ఓకే. పచ్చళ్ళు ఇంకా ఎదరికెళ్ళిపోవాలా? సరే సరే. ఇక మనం గుడి దగ్గర నుంచి గ్రామంలోకి వెళ్తున్నాం. కొంచెం ఎదరికెళ్ళమని చెప్పారు కదా ఆయన. ఇంకా గ్రామం మొత్తం వెళ్తుంటే ఈ కోకో చెట్లు కనిపిస్తున్నాయి. అలాగే ఈ పక్కన కంద చెట్లు ఎక్కువ ఉన్నాయి. అలా మొత్తం కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా చాలా పచ్చగా ఉంది గ్రామం అయితే.
ఇక అంకంపాలెం గ్రామంలో ఏంటి అంటే ప్రతి ఇంటి దగ్గర ఇప్పుడు మనం చూడొచ్చు ఆవకాయలు అలా కొట్టేసి దాన్ని మళ్ళీ పచ్చడి కింద పట్టి కొంతమంది ఆన్లైన్లో పంపుతూ ఉంటే కొంతమంది ఏంటంటే గ్రామంలో తిరిగి అమ్ముతూ ఉంటారంట. ఒకసారి అక్కడ ఏ విధంగా కొడుతున్నారు ఏంటో చూద్దాం. ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నారు ఆవకాయ అంటున్నాను? 30 సంవత్సరాల నుంచి. అదేలే ఓనర్ గారు క్లీనర్లు మీరు అందరూ. చూసాం కదా ప్రతి ఇంటి దగ్గర ఆవకాయ ఏ విధంగా కొడుతున్నారో. ఇక ఇప్పుడు మనం చూసేది వచ్చేసరికి స్వీట్ ఆవకాయ కోసం అంటే ఇలా ఆవకాయని ఎండబెట్టిన తర్వాత వేరే స్వీట్ దాంట్లో కలిపి స్వీట్ ఆవకాయ కింద రెడీ చేస్తారంట. ఈ గ్రామంలో ఇంకా చాలామంది ఆవకాయ పట్టడం అయితే కనిపిస్తుంది మనకి. ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే మిగతా వారు ఏ విధంగా పడుతున్నారు, ఇక్కడ ఆవకాయ అంత ఫేమస్ అవడానికి కారణం ఏంటో వాళ్ళని అడిగైతే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. అంటే ఇక్కడ అంకంపాలెం అంటే అప్పటి నుంచి ఆవకాయ మంచి ఫేమస్ కదండి. అంటే ఈ గ్రామంలో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారంటారండి? నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 40-50 సంవత్సరాల నుంచి. ఎందుకంటే అంత పేరు అంటే మామిడికాయ అది ఎంచుకోవడం అది బాగుంటుంది అంటారు ఈ గ్రామం నుంచి? అంటే మేమందరం కూడా మా పెద్దోళ్ళ దగ్గర నుంచి కూడా మేము ఇదే వృత్తిగా ఎంచుకున్నామండి. ఓకే ఓకే. ఇంకా పెద్దోళ్ళ తర్వాత కూడా మేము కూడా ఇదే వ్యాపారం చేసుకుంటున్నాం. అంటే మీరు ఏమైనా కాయ అది సెలెక్ట్ చేసుకుంటారు ఎక్కువ నిల్వ ఉండడానికి? అది అంటే తీపి ఆవకాయకి కలర్కాయ కోస్తామండి, కారం ఆవకాయకేమో దేశవాళికాయలు కోస్తాం. అలా ఎంచుకోవాలన్నమాట. ఇదటు ఇటు ఇదటు మారితే ఏమవుద్ది అంటారు? పాడైపోద్ది అంటారా? పాడైపోద్ది అంటే అండి ఇప్పుడు దేశవాళికాయ మన తీపూరకాయ కోస్తే తీపి రాదండి, పులిపోస్తుంది. నిల్వ రెండు ఒకలాగా ఉంటాయంటారా? ఉంటాయండి. వీటి ఉప్పు కారం అన్ని కలపడం అయితే ఎలా అంటారు? ఉప్పు కారం అండి ఇది ఏంటంటే అండి బెల్లం ఉప్పు వేసేసి ఇప్పుడు తీస్తాం అనమాట అండి డ్రమ్ముల్లోకి. తర్వాత ముక్కలు ఎండిన తర్వాత రసాల్లో ఆవు పిండి కారం అన్నీ కలిపి ముక్కలు ఎండిన తర్వాత రసాల్లో ఇవి ముక్కలు వేస్తాం అన్నమాట. ఒక 10 రోజులు పడుతుందండి. డ్రమ్ముల్లో అలాగా ఎన్నో నిల్వ ఉండొచ్చు? 1 year ఉంటుంది. 1 year వరకు అలా ఉంటుంది. బస్ పచ్చడి పెట్టిన తర్వాత కూడా 1 year ఉంటుంది అంటారా? పెట్టిన తర్వాత 1 year ఉంటుంది. మీరు మామూలుగా ఆఫ్లైన్లో ఇస్తారంటారా ఆన్లైన్లో ఉంటారా? ఆన్లైన్లో లేదండి, ఆఫ్లైన్. అంటే ఆఫ్లైన్ అంటే ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారంటారా? ఇక్కడికి వచ్చి కొనుక్కుంటారు హోల్సేల్గాను. మేము వైజాగ్ పట్టుకెళ్ళి కూడా వీధికి తిరిగి బండి మీద తిరిగి అమ్ముతాం. ఓకే. అంటే వైజాగ్ వెళ్ళి ఎక్కువ అంకంపాలెం నుంచి వస్తుంది అన్నమాట వైజాగ్. మన సైడ్ అమ్మరంటారా? మన సైడ్ అమ్మరండి, ఇక్కడ సేల్స్ ఉండదండి. వీళ్ళు ఎవరో కొనరు ఇంటి దగ్గర పట్టేసుకుంటారు కదా మన వాళ్ళు అందరూ. అందుకని వైజాగ్ ఇంకెక్కడికైనా వెళ్తారంటే అంటే ఉన్నారండి, వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి విజయనగరం వెళ్ళి చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది హైదరాబాద్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలాగండి. అంటే రాష్ట్రం మొత్తం 4 మూలలకి వెళ్ళి దీని మీద ఆధారపడి దీని మీద బతికేటోళ్ళు ఉన్నారండి. ఇదే వృత్తి అనమాట అండి.
ఇప్పుడు మామూలుగా ఇంట్లో కూడా పెట్టుకుంటారు కదండి ఆవకాయ. అసలు ఏ కాయ పెడితే ఎక్కువ నిల్వ ఉంటుంది, బాగుంటుంది అంటారు అసలు? ఇంట్లో పెట్టుకుని ఆవకాయ అంటే అండి ఉన్నాయండి. అందులో కొత్త బిల్లి కొబ్బరి ఒకటి, తర్వాత ఐదరసాయి ఒకటి, తర్వాత రసాలు ఒకటి అండి, చిన్న రసాలు. మరి రసాలు ఎన్ని పులుపు రామేమోనండి, పర్లేదు అంటారు. పచ్చికాయ పులుపు ఉంటుంది, ఇవన్నీ పెట్టుకుంటే కొంచెం నిల్వ ఆగి బాగుంటుందండి. మొక్క బాగా గట్టిగా ఉంటుంది అన్నమాట. సరే, థ్యాంక్స్ అండి. ఎందుకు మీ పేరు అడగలేదు? నా పేరు రమేష్ అండి. రమేష్. మీరు స్పెషల్ ఏంటి ఆవకాయ పచ్చడి కంపెనీకి? కాదండి బాబు. మరి ఎక్కడ ఉన్నారు అందరూ? అక్కడ కొడుతున్నారు. ఊరికి కాదెత్తున్నానండి, కూర్చుని తెస్తున్నానండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అయ్యి జీడి తెస్తున్నానండి. తీయండి ఇలా తీసండి, ఇందులో ఎత్తండి, వాళ్ళకి పట్టుకెళ్ళి కొడతారండి. మీరు ముందు జీడి తీయాలన్నమాట ఇలాగా. అలాగండి. మీకు ఎప్పటి నుంచి తెలిసి పచ్చళ్ళు పెట్టడం అదేనండి? మేము పట్టుకుంటాం, మా అబ్బాయి చెప్పాడు కదండి, అప్పటి నుంచేనండి. మామూలుగా మీరు మీ అంటే వాళ్ళ నాన్నగారు అది ఇదే చేసేవారు అన్నమాట. ఇదే చేసేవారు. వాళ్ళ తాతగారి టైం నుంచి ఉందంటారా? లేదండి, నాన్నగారి నుంచి అండి. ఓకే ఓకే. తాతగారి నుంచి లేదండి. మరి మీరు నేనేం చెప్పలేదండి, అప్పుడు టైం అలాంటిదండి. ఓకే ఏదో సరే వెళ్ళిపోతుందండి. మిమ్మల్ని చూసానండి నేను అక్కడ టీవీలో. ఓకే ఓకే ఓకే, సరేనండి. అదే ఈ అంకంపాలెంలో ఒక ఆవకాయ కాదు, ఆవిరి వడియాలు కూడా ఫేమస్ అంట. చూడొచ్చు, ఇక మంచాల మీద లైన్గా పెట్టారు. ఇలా చాలా మంది అమ్ముతున్నారు అన్నమాట ఈ గ్రామంలోనే. నమస్తే అండి. అంటే అంకంపాలెం అనేసరికి ఎప్పటి నుంచో ఆవకాయ ఫేమస్ అని తెలుసండి మాకు. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నీ ఈ ఆవిరి వడియాలు అంటారండి. ఇవి కూడా చేసి అమ్ముతూ ఉంటారండి. ఆవిరి వడియాలు అమ్ముతామండి. అంటే మామూలు ఆఫ్లైన్లో ఇస్తారండి, ఆన్లైన్లోనా? లేకపోతే ఎలా కలితే ఫోన్లు కట్ట చేసి ఆర్డర్ ఇచ్చుకుంటారు. ఫోన్ నెంబర్ కూడా ఇద్దరుగానే అయితే ఎవరైనా ఆర్డర్ కలిసి పంపుతారా? ఏం బీట్రూట్ వడియాలు. బీట్రూట్ వడియాలు. ఓకే. ఏం క్యారెట్ కూడా. బీట్రూట్ అంటే ఎలా ఉంటుందండి రేట్? ఇవి 150 అండి కేజీ. 150 రూపాయలు కేజీ. అంటే కేజీ అంటే చాలా తూగుతాయేమో కదండి? 160 వస్తాయి. 160 తూగుతాయి. అబ్బా, పర్లేదు, రేట్ చాలా తక్కువ ఉన్నట్టే. ఇది ఏంటన్నారు? ఇది క్యారెట్. ఇది క్యారెట్. ఇది బీట్రూట్. బాగున్నాయండి బీట్రూట్. కలర్ ఏమంటే బీట్రూట్ నుంచే రసం తీసేసి మిక్సీ పట్టేస్తారంటారా? ఇది ఇదంతా క్యారెట్ కూడా రసం తీసేయడం. ఒరిజినల్ మట్టి, దీంట్లో ఇదేం ఉండదు. ఇంకా ఇవి మామూలుగా పిండి వడియాలండి. ఓకే, మీ నెంబర్ ఇస్తే పెడతాను, ఎవరైనా ఆన్లైన్లో కావాలంటే పంపుతారు. ఇక వచ్చేసరికి ఎవరైనా సీరియస్గా పిండి వడియాలు కావాలి అంటే ఆన్లైన్లో పంపుతారు. ఈవిడ పేరు వచ్చేసరికి సత్యవాణి గారు. 6303133387 అన్నమాట ఈ నెంబరు. ఆవకాయకి సంబంధించి ఎవరైనా ఆన్లైన్లో పంపుతారేమో అని చూశాను, కానీ ఎవరు ఆన్లైన్ వ్యాపారం చేయరంట. వీళ్ళందరూ కూడా రెడీ అయిన తర్వాత విజయనగరం, వైజాగ్ అలా కొన్ని ఏరియాలకు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయి అక్కడే సైకిల్ మీద తిరుగుతూ అమ్ముతూ ఉంటారంట. అంకంపాలెం అంటే ఒక ఆవకాయే కాదు, చాలా పెద్ద పెద్ద మండువాల ఇల్లు ఉన్నాయంట. మన వెనకాల కనిపిస్తున్న ఇల్లు వచ్చేసరికి 6 పోర్షన్లు ఉన్నాయి. 6 పోర్షన్లు కాకుండా మళ్ళీ 2 గదులు ఉన్నాయన్నమాట ఎక్సెస్. చాలా పెద్ద ఇల్లు అన్నమాట. ఎంత పెద్ద ఇల్లు అంటే ఈ గ్రామంలో చాలా ఉన్నాయంట. ఇలాగా ఒకసారి ముందుగా ఈ ఇల్లు చూద్దాం అనమాట. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో సెట్టింగ్స్ కోసం ఈ మధ్యలో పల్లెటూరు వాతావరణం కోసం కొన్ని ధాన్యం బస్తాలు, ఆ బస్తాలు వేసి చూపిస్తున్నారు. ఇక్కడ రియల్గా పండిన కందిపప్పు, ఏం పప్పు అండి అది? మొక్కజొన్నలు పండినమాట అండి. మీ పొలాన్ని పండి ఇక్కడ వేసారు. ఓకే, ఇది మాట. ఇది వరకు రైతులు ఏ విధంగా వేసుకునేవారు, ఇప్పటికీ అదే విధానం కంటిన్యూ చేస్తున్నారు అన్నమాట. ఓకే ఓకే.
మొక్కజొన్న అనమాట అండి. అవునండి. తర్వాత ఏమన్నా ఆడిస్తారంటారండి ఇవి? మేము కోళ్ళ ఫారాలకు ఎవరికో అమ్మేస్తుంటారండి, అయితే మా ఆడిచ్చేస్తాం. ఇంకా ఇది ఒక గది దేనికి ఉపయోగిస్తారండి? బయట గది ఖాళీగానే ఉందండి, ప్రస్తుతం ఖాళీగానే ఉంది. ఖాళీగానే ఓకే, ఈ పక్క గది కూడా వేస్తారు, ఈ పక్కది ఖాళీగానండి, వాళ్ళు ఉంటారండి. ఓకే, ఇదంతా టేకేనేమోనండి. ఇదొకసారి హాలు, అమ్మో హాల్లోనే పడుకొచ్చేమోనండి ఒక 50-60 మంది. 100 అండి, 100 మంది. మామూలుగా మేము బస్ షాప్లో భోజనాలు పెట్టినప్పుడు 100 మంది పెట్టేవారు. మామూలు భోజనాలకి 100 మందిని నెట్టేవారు. ఉందండి, 100 మంది పడుకోవచ్చు భోజనాలు 100 మంది. షాపులో వేసి కూర్చోబెడితే షాపులో వేసి 100 మంది భయాన్ని ఇక్కడ మామూలుగా మేము మయాన్ని పెట్టుకునే వాళ్ళం అండి. బంద్ షాపులు వేసేస్తే మొత్తం 100 మంది 90 మంది పట్టేసేవారండి. 90 మంది పట్టేవారు. ఓకే, చాలా పెద్ద హాల్ ఉందండి. అవునండి. ఈ మొత్తం ఒకసారి చూడొచ్చు. ఇది ఒకటే పోర్షను, ఇది రెండో పోర్షను, ఇది 3 4 చూపిస్తున్నా, 4వ పోర్షన్. అది 5 6 7 1 2 3 4 5 7 పోర్షన్లు. మొత్తం 7 పోర్షన్లు కదండి. సరే ఒకసారి ఈ పోర్షన్ చూద్దాం. ఒకసారి పైన చూడొచ్చు కలపాలి. ఇలా ప్రతి మొత్తం 6 అనుకున్నాం, 6 కాదు మొత్తం 7 పోర్షన్లు. ఓకే ఓకే, ఆయన తీసుకున్నారన్నమాట. మీరు అందరు చెప్పినట్టుగా ఒక 3-4 కొనుక్కున్నారు ఇల్లు. ఓకే, చుండూరు రామకృష్ణ గారు తీసుకున్న ఇల్లు అలా లోపల బయట కూడా చూడండి. ఇలా ప్రతి గదికి ఒక బెడ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒకసారి మీరు మామూలుగా చుండూరు వాళ్ళు తీసుకున్నారు, మీరే తీసుకున్నారు, మీరు కొనుక్కున్నారు అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఉమ్మడి మీద ఉన్నది కొనుక్కున్నారు కదా, మీరు అందరూ మాట మీద లేకపోయినా మళ్ళీ పాడైపోయే అవకాశం ఉంటుంది కదా, అందరూ మాట మీద ఉంటారండి, అందుకే తీసుకోరు కావాలని మొక్కుగానండి. ఓకే, అంటే చాలా మంది ఇండివిజువల్ హౌస్లు అనుకుంటున్నారు కదా, మీరు ఇంత పెద్ద మండవాళ్ళు ఎందుకు కొనుక్కోవాలనుకున్నారండి? అప్పుడు ఇది బాగుందని తీసుకున్నాను. ఓకే, ఇలాంటి మండవాళ్ళు ఇల్లు ఇప్పుడు ఉండట్లేదండి. ఓకేనండి. ఓకే, ఇలా బయట ఇదంతా మీ పోర్షన్ అన్నమాట అండి. మొత్తం 10 పోర్షన్లు ఇలా మొత్తం 7 పోర్షన్లు ఇలానే ఉంటాయి. 7 పోర్షన్లకి 7 పోర్షన్లు అంటే మొత్తం ఇల్లు ఎంత స్థలంలో ఉండి ఉంటుంది? మొత్తం ఇల్లు ఒక 2 గుంటలు దొరికినట్టు ఉంటుంది. 2 గుంటలు 60 సెంట్లు, 2 గుంటలు 6 గుంటలు 6 ఎకరం పైన. అబ్బా, ఓకే ఓకే ఓకే, బాగా తీసుకున్నారండి. ఈ రోజుల్లో కూడా పాత ఇల్లు గురించి ఆలోచించి. పర్లేదు, అన్ని ఒకలాగా ఉంటాయి. ఓకే, ఎవరు ఎప్పట్లో ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కట్టి? 75-2 మధ్యలో కట్టారండి. 75 సంవత్సరాలు సుమారు కదా, ఇంచుమించులో అవుతుందండి. అంటే మండువాళ్ళు దాటి మేడలు వచ్చే టైంలో కట్టిన ఇల్లు మాట కట్టినండి. అప్పటికే మా ఊరు ఏమి మామూలుగా మట్టితో మెట్టుకునే వాళ్ళు అండి ఇళ్ళు. పెద్దగా ఇళ్ళు ఏమీ లేవండి, ఇలాంటి ఇళ్ళు 10-15 ఉండి ఉంటాయి. అలా కట్టారు. అది సుంకరవారు అని 6 కట్టారండి ఇల్లు. తర్వాత సుంకరవారు కట్టిన తర్వాత కరుటూరు కొనుక్కున్నారండి. ఆ తర్వాత ఈ ఇల్లు గల ఆయన మట్టికి ఆయన కరుటూరు సుబ్బారావు గారు అని 6 కింద ఉందండి. సుంకర సత్యనారాయణ గారు, సుంకర సుబ్బన్న గారు అబ్బాయి సుంకర సత్యనారాయణ గారు. ఇంకా ఇతర చోట్ల ఉన్నారనుకోండి వారు. అలాగా 6 పోర్షన్లు కట్టారండి ఇల్లు. సుమారు 75 ఏళ్ళు అవుతుందండి కట్టి. మీకు తెలుసు అంటారా? అంటే మేము అప్పుడే పుట్టామండి. చిన్నప్పుడు ఎలా ఉండేది అంటారు ఇల్లు? ఎంతమంది ఉండేవారు అసలు? అబ్బో, అప్పుడు బోల్డ్ జనం ఉండేవారండి. 6 పోర్షన్లు అంటే అప్పట్లో 6 అన్నదమ్ములండి వాళ్ళు. 6 అన్నదమ్ములు ఇదే ఇంట్లో, వాళ్ళ పిల్లలు వాళ్ళు గొడవ గోదావరి బోల్డ్ అంత వ్యవహారం కదా. అవునండి, అందరూ ఇంట్లోనే ఉండేవారు. అందరూ మామూలుగా అరుగుల నిండా, ఇప్పుడు కూడా అరుగుల నిండా ఉంటారండి. అది జరిగి అలా ఉండగా దీని మీద ఏమిటంటే కొంచెం పడికెట్టుగా మామూలుగా పోషిస్తున్నారండి ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా. పోషించకపోతే ఎలా ఉండదు కదండి. కరుటూరి భాస్కర్ రావు గారు, కరుటూరి రామారావు గారు, కరుటూరి చక్రధరరావు గారు అనేటువంటి వాళ్ళు ముగ్గురు ఓ పక్క కొనుక్కున్నారండి. కరుటూరి సుబ్బారావు గారు ఈ సైన్యంలో కొనుక్కున్నారండి. ఈ ఎలమాటి
వారి మనవరాలు నిడదవోలు సత్యరాజు గారు సుండ్రు రామకృష్ణ గారు అని ఆయన ఒక ఓటా కొనుక్కున్నారు. అందరూ మక్కువగా కొనుక్కుని ఉంటారండి. కావాలని కొనుక్కున్న బాబు వీళ్ళందరూ ఒక మాట మీద ఉంటేనే కదా మళ్ళీ దీన్ని పోషించగలరు. అవునండి. ఈయన ఈ ఇంటిగల వాండరు ఒక కరుటూరి సుబ్బారావు గారు అని ఆయన మామూలుగా తణుకులో ఉంటారండి. ఆయన ముండ్రాజవరంలో ఉంటారు. ఆడికి వెళ్ళిపోయారు. కరుటూరు అసలు మూలం మామూలుగా ఈ ఇంటి గల మూలానికి అయితే మట్టుకి శుంకరవారండి, వారు కట్టారండి. అది జరిగింది బాబు. మీకు ఎలా ఉంటుందండి ఇప్పుడు ఇంట్లో? మంచి చల్లగా ఉంది, చాలా హాయిగా ఉంటుందండి. బయట 40 ఉంటదేమో టెంపరేచర్ అండి. ఉంటుందండి. మీ ఇంట్లో మట్టి చల్లగా ఉంది. తలుపులు వేసేసుకుంటే కూడా మళ్ళీ సీలింగ్ కూడా దీంతో చేశారు. ఇది కరుటూరు ఈయన చిన్న బల్లలు పోసి బిగించామండి. మా మామయ్య గారు చేయించారు. ఇది శంకర శేషారత్నం గారు అని ఈ పక్కనే ఎరువులు కొట్టండి. ప్రతిభా పాటిల్ గారితో ఫోటో ఉంది. ఆయన మా అల్లుడండి. ప్రతిభా పాటిల్ గారితో ఉంది కదా? అవునండి. మీ అల్లుడండి. దిగమర్రండి మా పాలకొల్లు పక్కన. ఏ విషయంలో అది అక్కడ కూడా ఆయన నిర్మల పురస్కారం నిమిత్తం ఆయన తీసుకున్నారండి బహుమతి. రాష్ట్రపతి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ తీసుకున్నారండి. ఆయన శంకర్ సుబ్బన్న గారండి. శంకర్ సుబ్బన్న గారండి. వ్యవసాయం చేసేవారేమోనండి అప్పుడు. వ్యవసాయం అండి ఆయన. మంచి ఇందులో బస్తాలు ఉన్నాయి, కందిపప్పు బస్తాలు అంటారు. మొక్కజొన్నలు అండి. శంకర శేషారత్నం గారి వారి పండినే అక్కడ వేసుకున్నారు. పంట పండితే అండి అక్కడ వేసుకుంటారండి. మరి చిన్న మొన్న వర్షాలు కావండి బావి మీద ఎప్పుడైనా పండితే పంటలు వేసుకుంటూ ఉంటారండి. సరేనండి, థ్యాంక్స్ అండి. నమస్కారం అండి బాబు, కూర్చోండి. మీరుండి కదా ఇది. మాస్టర్ బెడ్రూమ్లో అయితే చాలా పెద్దగా ఉన్నాయి. 2-3 మంచాలు పట్టేస్తాయి. ఓకే ఇది మీది వెనకాల. ఓకే సరేనండి, థ్యాంక్స్ అండి. అడగ్గా నీళ్ళు చూపించారు.
ఇదండి అంకంపాలెం గురించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.